హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్ మ్యాజిక్ ఇన్ మై హ్యాండ్. మీరు కనుక నా ఛానల్కి ఫస్ట్ టైం వస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈరోజు మన వీడియో వచ్చేసి ఫ్రూట్స్, స్వీట్స్, ఎంగేజ్మెంట్కి కానీ మ్యారేజ్కి కానీ ఎలా డెకరేషన్ చేసుకోవాలనేది చెప్పబోతున్నాను. ఫస్ట్ అయితే ఫ్రూట్స్ మనం ఇలా టవల్తో నీట్గా క్లీన్ చేసుకోవాలి. క్లీన్ చేసుకున్న తర్వాత మనకి ఇలా డెకరేషన్ ప్లేట్స్ అయితే దొరుకుతాయి. మనం ఆన్లైన్లో అయినా బుక్ చేసుకోవచ్చు, లేకపోతే బయట మాల్స్లో అయినా మనకి దొరుకుతాయి అన్నమాట, షాప్స్లో అయినా. సో రీజనబుల్ ప్రైస్లోనే మనకు దొరుకుతాయి. ఇలా తీసుకుని ఫ్రూట్స్ అన్నీ అయితే మనం ఇలా పెట్టేసుకోవాలి. ఇక్కడ మేమైతే మా మమ్మీ చేత పెట్టిస్తున్నాము ఫస్ట్ టైం. అంటే ఇక్కడ మా తమ్ముడు ఎంగేజ్మెంట్కి అయితే మేము ఇక్కడ ప్యాకింగ్ చేస్తున్నాము. అందుకని చెప్పి మంచిదని చెప్పి మేము ఫస్ట్ అమ్మ చేతికే ఇచ్చేసేసి అమ్మనే పెట్టమని చెప్పాము. దాని తర్వాత నుంచి మేమైతే ప్యాకింగ్ స్టార్ట్ చేసాము. మేము ఇంకా ఫ్రూట్స్ కూడా మేమే పెట్టేసుకుని చేసుకున్నాం అన్నమాట. మనకి చాలా రీజనబుల్ ప్రైస్లో అయిపోయింది మనం ఇంట్లోనే ప్యాకింగ్ చేసుకుంటే. మనకి ఇవి మెటీరియల్ మొత్తం మ్యాక్సిమం ఫ్యాన్సీ స్టోర్లో దొరుకుతాయి, దొరకపోయినా ఆన్లైన్లో తీసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి ఫ్రూట్స్ అన్నీ ఇలా మన చక్కగా కలర్ఫుల్గా ఉన్నవి పైన పెట్టుకోవాలి చూసుకుని. ప్లస్ కాడలు ఇలా పైకి కనిపించేటట్టుగా పెట్టుకుంటే ఇంకా బాగుంటుంది. ఇలా ప్యాకింగ్ కవర్స్ అయితే మనకు దొరుకుతాయి అన్నమాట. ప్యాకింగ్ కవర్స్ తీసుకుని మేము మీకు చూపిస్తున్నట్టుగా ఫస్ట్ కింద ఒక సైడ్ నుంచి సెక్యూర్ చేసుకుని ప్లాస్టర్తో అయితే మేము జస్ట్ ఓన్లీ ఒక్క ప్లాస్టర్తోనే యూజ్ చేసి మేము స్టిక్ చేసాము. చాలా ఈజీగా అయిపోయింది. పైనుంచి మాత్రం మనం పెట్టుకుంటున్నప్పుడు కొంచెం టైట్గా అయితే లాగి పెట్టుకుంటే సరిపోతుంది. అప్పుడు మనకి ప్యాకింగ్ అనేది చాలా నీట్గా కనిపిస్తుంది. సో ఇప్పుడైతే నేను సడన్గా జమ్మూ నుంచి ఇంటికి రావడానికి రీజన్ కూడా ఇదే అనమాట. తమ్ముడు ఎంగేజ్మెంట్ అని చెప్పి వచ్చాను. ఇప్పుడైతే చూస్తున్నారు కదా, సేమ్ ఎట్లా అయితే సెక్యూర్ చేస్తున్నానో అలానే మనం సెక్యూర్ చేసుకుని ఇలా ప్లాస్టర్ అయితే పెట్టుకుంటే సరిపోతుంది. అయితే మనం బోర్డర్ కింద ఇలా డెకరేషన్ చేసుకోవచ్చు. మనం లేయర్స్ కూడా కావాలంటే పూసలవి అవి కూడా డెకరేషన్ చేసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి స్టిక్కర్ని నేను ఇలా రౌండ్గా చేసి జస్ట్ అతికిస్తున్నాను అంతే. మీరు కావాలంటే డబల్ టైప్ కూడా యూజ్ చేసి స్టిక్ చేసుకోవచ్చు. సో ప్రస్తుతానికి నా దగ్గర అవైలబుల్గా ఉంది ఇదే కాబట్టి దీంతోనే మేమైతే స్టిక్ చేసాము. మాకైతే నెక్స్ట్ డే కూడా చక్కగా అంటే ఊడిపోకుండా నీట్గా అలానే ఉందన్నమాట. సో నేను చూపించిన విధంగా సేమ్ ఇట్లానే స్టిక్ చేసుకుంటే సరిపోతుంది. ఇలానే మేము ఫ్రూట్స్, స్వీట్స్ సేమ్ ప్యాకింగ్ ఇలానే చేసి మేమైతే రెడీ చేసేసాము. మాకు ఇక్కడ వచ్చేసేసి దగ్గర ఒక 1.5 hours అయితే పట్టింది. అంటే ఇక్కడ మ్యాక్సిమం నేనే చేస్తున్నా కాబట్టి హెల్ప్ చేస్తున్నారు పక్కన నుంచి. ఇంకా 2-3 బాగా అంటే కొంచెం చేయడం అలవాటు ఉన్న వాళ్ళు చేస్తే ఇంకా స్పీడ్గానే అయిపోతూ ఉంటుంది.
చూస్తున్నారు కదా, ఇలా అయితే మనకి ప్యాకింగ్ అయితే రెడీ అయిపోయింది. నెక్స్ట్ వచ్చేసి మనం ఇలా ఫ్లేవర్ లాంటిది గిఫ్ట్ ప్యాకింగ్కి మనకి యూస్ఫుల్ అవుతాయి కదా, ఇలాంటివి తీసుకొచ్చుకుంటే సరిపోతుంది. వీటితో మనం జస్ట్ ఇలా పైనుంచి పెట్టేసి కింద స్టిక్ చేసేసుకోవడమే. సో స్వీట్స్ కూడా మేము సేమ్ అదే ప్రాసెస్లో చేసేసాము. ఫైనల్గా లుక్ అయితే ఇలా ఉన్నాయి అన్నమాట. మీకు కనుక ఈ వీడియో యూస్ఫుల్ అనిపిస్తే లైక్ చేయండి, ఎవరికైనా పంపించాలనుకుంటే షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.